ఓకే, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఏంటి ఆ పాఠం అంటే, మనుష్యులకు నెమ్మది ఎందుకు లేదు? మనుష్యులకు నెమ్మది ఎందుకు లేదు? ప్రపంచంలో జరిగే ఏ విషయాన్ని గూర్చైనా, మనుషుల్లో జరిగే ఏ సంగతి గూర్చైనా, మనుషుల హృదయాల్లో ఉన్న ఏ ఆలోచన గురించైనా చెప్పగలిగేది ఎవరు అంటే, మనుషులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఎందుకంటే ఆయన అంతరింద్రియములలో మన ఆలోచన పుట్టక మునిపే ఆయన ఎరిగినవాడు, ఆయనకి తెలుసు. కనుక ప్రతి దానికి సమాధానంగా రాయబడిందే ఆయన మనుష్యులకి ఇచ్చిన బైబిల్, దేవుని గ్రంథం. ఆ గ్రంథంలో మనుష్యులకు నెమ్మది ఎందుకు లేదో కూడా ఆయన రాయించి ఇచ్చాడు. ఈరోజు ఆస్తి కలిగిన వారి సైతం, పేరు కలిగిన వారి సైతం, వారి జీవితాలలో కానీ వారి కుటుంబంలో నెమ్మది లేకే అనేక మంది ఆత్మహత్యలకు దారితీస్తున్నారు. మనమేమనుకుంటామంటే, మన జీవితంలో మన ఆలోచన, పేదవారిగా ఉన్నవారు, మధ్యతరగతిలో ఉన్నవారి ఆలోచన ఏంటంటే, ఇదిగో డబ్బు ఉంటే, అధికమైన ధనం ఉంటే మనిషి సంతోషంగా, సుఖముగా, నెమ్మది కలిగి జీవిస్తాడు అన్న ఉద్దేశంతోనే ఈ మధ్యస్థాయిలో ఉన్నవారు ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అసలు డబ్బు ఉన్నవారి పరిస్థితి గురించి మనం ఆలోచించామనుకోండి, ధనాన్ని కలిగి, ఆస్తి కలిగి, పేరు కలిగి ఉన్నవారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి అంటే, వారి కుటుంబంలోన, వారిలోన నెమ్మది లేకపోవడం, ప్రశాంతత వారి హృదయాల్లో లేకపోవడమే దానికి కారణం. మీకు ఒక ఆయన గుర్తు చేస్తాను. ఆయన పేరే తమిళ్ సినిమా యాక్టర్ రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. ఈయన పేరు తెలియని వాడు ఎవరు లేడు. అయితే ఈయన దగ్గరికి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక ఆయన, కొంతమంది మైకులు తెచ్చి ఇంటర్వ్యూ చేస్తారు కదా, అలా ఇంటర్వ్యూ చేశారంట రజనీకాంత్. ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది. అయ్యా, మీకు ఆస్తి ఉంది, మీరు మొట్టమొదటిగా రజనీకాంత్ గారు యొక్క డ్యూటీ ఏంటి, పని ఏంటంటే కండక్టర్ జాబ్. బస్సులో కండక్టర్గా చేస్తున్న ఆయన చూసి ఆయన స్నేహితుడు అన్నాడంట, నువ్వు టికెట్ ఇచ్చే ఆ స్టైల్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది, నీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది, నువ్వు ఖచ్చితంగా సినిమాల్లోకి వెళ్తే నువ్వు పెద్ద యాక్టర్ అవుతావని వాళ్ళ స్నేహితుడు చెప్పడం వల్ల తన కండక్టర్ జాబ్ను విడిచిపెట్టి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన తెలియని వ్యక్తి అంటే ఎవరు లేరు. తమిళ్ అనేసరికి గుర్తొచ్చినా, తెలుగు అనేసరికి గుర్తొచ్చినా ఆయన పేరు హల్చల్ చేస్తుంది. అటువంటి స్థితిలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరు ఈ స్థాయి నుంచి వచ్చారు కదా, మరి మీకు డబ్బు అంటూ వచ్చింది, ఆస్తులు, కోట్ల ఆస్తుల రూపాయలు మీకు ఉంది, బంగారం ఉంది, పేరు అంటారా, చాలా మంచి పేరు మీకు ఉంది, మీకంటూ ఒక బిరుదు ఉంది కదా, బిరుదు ఉంది, ఇంత పేరు వచ్చింది కదా, మరి మీరు సంతోషంగా ఉన్నారా అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, నాకు సంతోషం లేదు అన్నాడు. నాకు హృదయంలో నెమ్మది కానీ ప్రశాంతత నాకు లేదు, పేరు డబ్బు అయితే ఉంది కానీ ఏదో తెలియని కొరత అంటూ నా హృదయంలో ఎప్పుడు నన్ను వెంటాడుతుంది. మరి నేను సంపాదించాను, నేను సాధించాను, కానీ దానివల్ల నాకు ఎటువంటి తృప్తి అనేది హృదయానికి కలగలేదు అన్నాడు. ఇలా ఆయన పరిశోధన చేశాడు. నేను నెమ్మది పొందాలంటే, నేను హృదయంలో ప్రశాంతం కలిగి, శాంతి కలిగి, నెమ్మది కలిగి ఉండాలని నేనేం చేయాలని ఆయన పరిశోధిస్తున్నప్పుడు ఆయనకు దొరికిన మార్గమే బైబిల్. ఆయనకు ఎవరో వచ్చి చెప్పారంట, నువ్వు ఇలా నెమ్మది కలిగి ఉండాలంటే, నీకు శాంతమైన జీవితం కావాలంటే, ప్రశాంతంగా నీవు నీ హృదయంలో ఉండాలంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా, బైబిల్ చదువు, ఆయన ఆరాధించు, ప్రార్థన చేయి, నీ హృదయంలో నెమ్మది ఉంటుంది అని చెప్పినప్పుడు ఆయన అది విని బాప్టిజం పొందుకున్నాడు, బైబిల్ చదివాడు, చర్చికి వెళ్ళడం మొదలెట్టాడు. ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్టిజం పొందుకున్నాను అని తన వీడియోల్ని బయట పెట్టాడు.
ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ రజనీకాంత్ గొప్పోడు ఆయన హైలైట్ చేసి చెప్పాలన్నది ఉద్దేశం కాదు. అంటే దేవుని వద్దకు రావడం వల్ల ఆయనకి ప్రశాంతత దొరికింది. ఆయన డబ్బులో కానీ, ఆయన యాక్టింగ్లో కానీ, ఆయన పేరులో కానీ ఆయనకి నెమ్మది దొరకలేదు. దేవుని దగ్గరికి రావడం వల్ల ఆయన ప్రశాంతత నాకు దొరికింది అన్న సంగతి, ఆయనకి శాంతి నెమ్మది దొరికింది అన్న సంగతి ఆయన బయట పెట్టాడు. ఎందుకు ఆయన అలా వస్తేనే ఆయనకి అలా జరిగింది? అంతకు ముందు ఎందుకు ఆయనకు ప్రశాంతత నెమ్మది లేదు? దేవుడు ఒకవేళ మనం మనుషులుగా ఉన్న నా హృదయంలో ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు ప్రశాంతత లేదు, ఎందుకు నా పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడు చూసినా ఎంత కష్టపడినా నేను సంపాదించింది నేను అనుభవించట్లేదు, నా కుటుంబం ఎప్పుడు చూసినా సమస్యలతోని, ఇబ్బందులతోని, తగాదాలతోని, నెమ్మది లేక, ప్రశాంతత లేక మా జీవితాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయని మనుషుల్ని అడిగారే అనుకోండి, వాళ్ళు కూడా మాది కూడా ఎటువంటి పరిస్థితే అంటారు. కానీ ఎవరిని అడగాలి అంటే మనం దేవుణ్ణి అడగాలి. మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుణ్ణి మనం అడిగితే ఆయన చెప్పే సమాధానం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పే సమాధానం ఏంటి? దుష్టులకు నెమ్మది ఉండదు. అంటే ఏంటి? దుష్టత్వం, చెడుతనం, పాపం చేయడం వల్ల మనుష్యుల్లో నెమ్మది అనేదే ఉండదు. ఎందుకయ్యా మా కుటుంబాల్లో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, విశ్రాంతి లేదు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవునికి అడిగితే సమాధానం, నువ్వు చెడుతనం చేస్తున్నావు, నువ్వు దుష్టత్వం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు కనుక నీ కుటుంబంలో నెమ్మది లేదు, నెమ్మది లేదు. బైబిల్లో ఒక ఆయన ఇలాగే దుష్టత్వం చేశాడు, ఆయన జీవితంలో కూడా నెమ్మది లేకుండా పోయింది. ఆయనే కయ్యను గారు. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. మొట్టమొదటి పుట్టిన దేవుడు నిర్మించిన ఆదామవ్వలకి, దేవుడు కలుగు చేసిన ఆదామవ్వలకి దేవుడు తన సంతానాన్ని కలుగు చేశాడు, కయ్యను హేబేలు. ఈ కయ్యేని హేబేల్లో ఈ కయ్యను ఈయన మీద గర్వపడి, అసూయపడి తన తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. అంటే దుష్టత్వాన్ని అనుసరించి దుష్టుడిగా మారిపోయాడు. తన సొంత తమ్ముడినే చంపేశాడు. చూద్దాం, ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. చూడండి, దేవుడేమో అందరూ కలిసి ఉండాలి, అందరి పట్ల ప్రేమ చూపించాలి, ఎవరిని ఎటువంటి ఉద్దేశాలతో హృదయపూర్వకంగా కానీ హృదయపు ఆలోచనలో కానీ దుష్టత్వం పెట్టుకోకుండా ఉంటే మీకు నెమ్మది కలుగుతుందని దేవుడు చెప్తుంటే, ఈ కయ్యను గారు దేవుని అర్పణలు దేవుడికి అర్పించేటప్పుడు హేబేలు అర్పణలు అంగీకరించాడని, నా అర్పణ అంగీకరించలేదు దేవుడు అనే ఉద్దేశంతో కోపపడి ఎవరిని చంపేశాడంటే తన సొంత తమ్ముడినే చంపేశాడు. ఎప్పుడైతే చంపాడో ఆయన మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపం ఎలా వచ్చిందో 11వ వచనం చదువుదాం. 11వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుదాం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు,
నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై తిరుగుయుందువనెను. దిగులు, శాపం, దిగులు ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే కయీను హేబేలుని చంపాడో, అంటే దుష్టత్వం, తప్పు, చెడుతనం, పాపం ఎప్పుడైతే చేశాడో ఆయన జీవితంలోకి ఏమొచ్చిందంటే నెమ్మది లేని పరిస్థితి వచ్చింది. దిగులు పడతడం అంటే మనకు దిగులు ఎప్పుడు వస్తుందంటే మనం చెడుతనం చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేస్తున్నప్పుడే నీ హృదయంలో కానీ, నీకు కానీ, నీ కుటుంబానికి కానీ ఏముండదు అంటే నెమ్మది ఉండదు. ఎప్పుడు చూసినా తగాదాలు, ఎప్పుడు చూసినా ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడు చూసినా పొలం పండకపోవడం. ఇక్కడ చూడండి, ఆయన నేలను సేద్యపరిచినప్పుడు అంట అది తన సారమిక మీదట నీకు ఇయ్యదు అన్నాడు. అంటే తన పొలం కూడా పండకపోతే అప్పుడు లోపల ఏమొస్తుంది మనిషికి? అయ్యో అందరి పొలాలు పండుతున్నాయి, నా పొలం ఎందుకు పండడం? పండింది సరే, ధాన్యం తీసుకుంటాను, నా దగ్గర చేతిలోనికి ఒక నోటిలోనికి ఒక ముద్ద వెళ్తుంది అన్నప్పుడే వరదలు వచ్చిన పంట అంతా కొట్టుకుపోయిందని ఎంతోమంది బాధపడుతుంటారు. ఈ బాధ కారణం ఏంటి అంటే ఇదిగో మనుష్యులుగా మనం చేసిన పాపం. అయ్యో ఎంత పంట పండిస్తున్నాను, ఇదిగో మొక్కలు మొలిచే కానీ నీరు లేదే, వర్షం లేదే, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా వర్షం కురవట్లేదు అంటే ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన చెడుతనం, నువ్వు చేసిన పాపమే దానికి కారణం. నీ ఋతుక్రమాలు మారిపోతున్నాయి. చూడండి, వేసవికాలంలో వర్షం పడుతుంది, వర్షాకాలంలో ఎండెక్కుతుంది. చూడండి ఎలా ఉంది, వేసవికాలం చలి కూడా వేస్తుంది. ఇవన్నీ ఎందుకు? ఈ ఋతుక్రమాలు ఎందుకు మారిపోతున్నాయి? కాలాల్లో జరగవలసినవి ఎందుకు జరగట్లేదు? తొలకరి వాన, కడవరి వర్షం ఎందుకు కురవడం లేదు? ఇదిగో మనుష్యుల అతిక్రమం దాని క్రమము తప్పించేయంట. ఇర్మియా గ్రంథంలో రాయబడింది. వాటి క్రమం తప్పిపోతుంది. ఎందుకు తప్పిపోతుంది అంటే ఇదిగో మనుష్యుల పాపం. ఒకసారి ఇర్మియా గ్రంథం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం, వాటి క్రమం తప్పిపోవడానికి కారణం మనుషుల పాపం అని అక్కడ రాయబడింది. ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం తర్వాత చూద్దాం దాన్ని. లేకపోతే అంటే ఆ యొక్క క్రమాన్ని తప్పించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞల్ని పాటించకపోవడం, లేదా చెడు ప్రవర్తన, దుష్టత్వం కలిగి ఉండడమే దానికి కారణం. రైట్? అంటే నెమ్మది పొందకపోవడానికి కారణం ఏమని దేవుడు చెప్తున్నాడు చెప్పండి? మనుషులు చేస్తున్న చెడుతనం, పాపం. మరి ఇలా ఉన్నవాళ్ళు ఇలా నెమ్మది పొందకుండా బ్రతుకుతున్న ఈ దుష్టుడి గురించి, మనం కయ్యను గురించి దేవుడు మనకు అంటే ముందు జరిగిందని మనకి దేవుడు చూపించాడు. ఇప్పుడు మరి మనుషులుగా మనం ఏం చేయాలి? మరి నెమ్మది పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక మార్గం, మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తున్నాం అనుకోండి, ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మనకు దారి తెలియలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? రూట్ తెలియలేదు, ఏం చేస్తాం? ఎవరినైనా ఊరు దాటిన వెంటనే ఇంకొక ఊరు వచ్చేసరికి ఎక్కడ అడుగుతాం? మళ్ళీ ఆ ఊరు దాటిన వెంటనే అడుగుతాం. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎక్కడ తప్పిపోయి వేరొక మార్గంలోనికి వెళ్ళిపోతాము. మరి అలాంటప్పుడు మనుషుల జీవితాలలో ఈ నెమ్మది, ప్రశాంతత లేనప్పుడు ఎవరైనా ఈ మార్గం ఎక్కడ ఉంటుంది? ఈ ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి నేను ఏం చేయాలి? ఏం చేస్తే నేను ఆ ప్రశాంతమైన జీవితాన్ని, ఆ నెమ్మది పొందే జీవితాన్ని నేను పొందుకుంటానని ఎవరైనా పరిశీలిస్తారా? వెతుకుతారా? కానీ దేవుడు చెప్తున్నాడు, అలా వెతికితే మీకు మార్గం దొరుకుతుంది అన్నాడు. అలా వెతికితే మార్గం దొరుకుతుంది అన్నాడు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి,
మేలు కొలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎప్పుడు నెమ్మది కలుగుతుందంట? మేలు కొలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునిడి, అప్పుడు మీకు నెమ్మది. అంటే ఏది మేలైన మార్గం, ఏది సన్మార్గం, ఏది నాకు నెమ్మదినిచ్చే మార్గం అని విచారించండి, వెతకండి, అడగండి, అడిగి తెలుసుకోండి. తెలుసుకొని ఆ మార్గంలో మీరు వెళ్ళండి. అప్పుడు మీకు ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుందంట. మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించండి అన్నాడు. అంటే పురాతనమైన మార్గములు అంటే ముందుగా ఎవరైనా నెమ్మది పొందారా? ఎవరైనా ప్రశాంతమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారా? మన చుట్టూ ఉన్న వారిలో ఎవరు సంతోషంగా ఉన్నారు వాళ్ళకి వెళ్ళి మనం అడిగామనుకోండి, వాళ్ళు ఆ సీక్రెట్ చెప్తారు కదా మనకు కూడా. చూడండి, ఏదైనా ఒక వ్యక్తికి ఎవరికైనా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అది తగ్గకపోతే ఏం చేస్తారు? వేరే వాళ్ళని అడుగుతుంటారు. ఎవరికైనా తగ్గింది అనుకోండి, అదే అలాంటి రోగం వేరే వాళ్ళకి వచ్చి వాళ్ళు తగ్గితే ఏం చేస్తాం మనం? వాళ్ళ దగ్గర, అమ్మ ఎన్ని మందులు ఓడుతున్నా తగ్గట్లేదు, మీకు ఎలా తగ్గింది? వాళ్ళు అడిగిన వెంటనే, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా తగ్గదు, కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు రోగం నయమవుతుందని చెప్తారు కదా. అప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి అక్కడికి వెళ్తామా? అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మేలైన మార్గం వెదకండి, అడగండి, తెలుసుకోండి, ఆ మార్గంలో నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనకంటే ముందు తరాలు వారు ఎవరైనా అలా నెమ్మది కలిగి ఉన్నారా? వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి? అది చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణం ముందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆషా రాజాయిను. ఇప్పుడు అబీయా అన్న ఆయన చనిపోయాడు, ఆయనకు బదులుగా రాజుగా దేవుడు ఆషాను నిలబెట్టాడు. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆషా దినాలలో అంట 10 సంవత్సరాలు దేశమంతా నెమ్మది కలిగిందంట. ఒకరోజు కాదంట, ఒక సంవత్సరం కాదంట, ఒక నెల కాదంట, ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఒక మనిషికి కాదంట, ఒక మనిషికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో, ఒక పట్టణానికి కాదంట, దేశం మొత్తం నెమ్మది కలిగి బ్రతికారంట. ఏ తుఫానులు కానీ, అంటే ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేదా మిగతా రాజ్యాల నుంచి విపత్తులు కానీ, యుద్ధాలు కానీ జరగకుండా 10 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉన్నారంట ఆశా దినాల్లో. ఎందుకు అలా నెమ్మది కలిగి ఉండడానికి కారణం ఏంటి? 2వ వచనం, అదే అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఆషా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ఎందుకు వారి దేశమంతా నెమ్మది కలిగి ఉంది? ఎందుకు రాజు, తన కుటుంబం, దేశంలో ఉన్న ప్రజలందరూ నెమ్మది కలిగి ఉన్నారు అంటే, ఆషా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. అంటే ఒక కుటుంబం కానీ, ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ, ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ నెమ్మది కలిగి బ్రతకాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి అనుకూలమైన ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి. దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకోవాలి. అలా ఏ కుటుంబం అయితే దేవుని అట్లా నడుచుకుంటుందో ఆ కుటుంబం నెమ్మది కలిగి బ్రతుకుతుంది, ప్రశాంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. అంటే ఆశ తన దేశం అది పాటించింది గనుక వాళ్ళకి నెమ్మది దొరికింది. అలాగే మరొక సందర్భాన్ని బైబిల్లో ఉన్న మరొక వ్యక్తి గురించి మనం పరిశీలిద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం.
యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకి యెహోషువకి నెమ్మది దేవుడు కలుగు చేశాడంట. ఎందుకు యెహోషువ గారికి దేశానికి నెమ్మది కలుగు చేశాడు అంటే, యెహోషువ గారు ఇశ్రాయేలుతో ఒక మాట అంటాడు. అదే యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 23 ఎందుకు దేవుడు యెహోషువ గారి కాలంలో నెమ్మది కలుగు చేశాడంటే, అదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. మనం 23వ అధ్యాయం చదివాం కదా, 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశం మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అంటే మేము దేవుణ్ణి సేవిస్తాం, యెహోవాను సేవించుదాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం అని నిర్ణయం తీసుకున్నాడు యెహోషువ. యెహోషువ తన జీవితంలో యెహోవాకు భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకోవాలనుకున్నాడు కనుక యెహోషువ గారికి నెమ్మది. అంటే ఒక మనిషి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక ప్రాంతం కానీ, దేశం కానీ నెమ్మది కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇంతకీ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం అంటే ఏంటి? దేవుణ్ణి సేవించడం అంటే ఏంటి? దేవునికి లోబడి బతకడం అంటే ఏంటి? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? మనుష్యులు చాలా రకరకాలుగా దేవుని యందు భయభక్తులు అంటే చాలా రకాలుగా అనుకున్నారు. అంటే ఈ లోకంలో ఉన్న కొన్ని వాటిని తీసుకుని వెళ్ళి దేవుడికి అర్పిస్తే అది భక్తి, లేదా దేవుడికి నేను భయభక్తులు కలిగి ఉన్నాను, ఈ సృష్టిలో ఉన్న వాటిని తీసుకెళ్ళి ఒక పువ్వో కాయో పండో లేదా మా ఇంటి దగ్గర పెరిగిన కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళి ఇస్తే దేవునికి భయభక్తులు కలిగి ఉండడం అనుకుంటున్నారు. లేదా ఇంకేదో చేస్తేనో, లేకపోతే ఇంకెక్కడో వెళ్ళి పవిత్ర స్థలాలకు వెళ్ళి మనం ఏదో మొక్కుబడి చేసుకుంటే అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమనో, ఇలా రకరకాల భక్తి విధానాలు పాటిస్తున్నారు. కానీ బైబిల్లో రాయబడిన భయభక్తి ఏంటి? దేవుడు మనిషి ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఏం చెప్పాడు అంతా ఎక్కడుంది? బైబిల్లో ఉంది. చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలా అంటే చెడుతనమును అసహ్యించుకో. నీకు నెమ్మది రాకుండా నీకు చేసేది ఏదో తెలుసా? ఈ చెడుతనమే. ఆ చెడుతనం నువ్వు అసహ్యించుకుంటే నీ జీవితంలో నీకు నెమ్మదే కలుగుతుంది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగు చేతును. చూసారా? అంటే దేవుని యొద్దకు వచ్చి ఆ చెడుతనము నువ్వు విడిచిపెడితే నీ దేహానికి, నీ ఆత్మకి, నీ కుటుంబానికి, నీ దేశానికి ఏం కలుగుతుంది? నెమ్మది, విశ్రాంతి కలుగుతుంది. అర్థమవుతుందా? అంటే ఒక మనిషి కానీ, ఒక కుటుంబం కానీ ప్రశాంతమైన జీవితాన్ని ఈ భూమి మీద గడపాలన్నా, మరణం తర్వాత ఆ నెమ్మదిలోకి ప్రవేశించాలన్నా, అంటే మరణానికి ముందు కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో నెమ్మది పొందాలన్నా, మరణం తర్వాత నిత్యజీవంలో నెమ్మది పొందాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. లోకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. లాజరు గురించి రాయబడుతూ ఆయన మరణించిన తర్వాత ఎక్కడున్నాడంట? లోకా సువార్త
16 అధ్యాయం 25 వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. భూమి మీద నెమ్మది, నిత్యజీవంలో పరదేశంలో కూడా నెమ్మది. హృదయానికి నెమ్మది పొందేది, కుటుంబం నెమ్మదిగా బతకాలంటే చేయాల్సిన ఒకే ఒక పని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. అందుకోసమే దేవుడు ఆ మాటని ఏమని రాపించాడో తెలుసా? ఆ మాటని దేవుడు ఏమని రాపించాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో మానవ కోటికి ఒక్కటే విధి, మానవ కోటికి ఒక్కటే విధి, అందరూ చేయాల్సిన ఒక పని ఉందయ్యా అన్నాడు. ఏంట పని అంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం 13 వచనం. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం 13 వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. చూసారా? అంటే మనుషులు బ్రతికే జీవితంలో తాము చేయవలసిన, అందరూ చేయాల్సిన ఒక పని ఏంటంటే దేవుని యందు కట్టడ, అది ఖచ్చితంగా చేయి అన్నాడు. అది చేస్తే నీ జీవితంలో నెమ్మది, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు నెమ్మది. అంటే మనుషులు నెమ్మది కలిగి ఉండాలంటే ఏం చేయాలైతే చెప్పండి? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.